ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథరం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 11వ అధ్యాయంలో ఉన్నాం. ఈ వీడియోతో ఈ 11వ అధ్యాయం ఇంచుమించుగా పరిసమాప్తం అయిపోతుంది. అయితే ఈ ఘట్టాలలో ధ్రువుడు సప్త మహర్షులు చెప్పినదంతా విన్న తర్వాత ధ్రువుడు ఆయన దేనికోసం తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడో కింద వీడియోలో ఆఖరి ఘట్టంలో మనం ఆఖరి శ్లోకాలను చెప్పుకున్నాం. ఆ 2 శ్లోకాలను ఒకసారి ఉటంకించి ఆ తర్వాత జరిగే వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం. ఆరాధ్యః కథితో దేవో భవద్భిః ప్రణతస్య మే మయా తతు పరితోషాయ యజ్ఞప్తవ్యం తదుచ్యతాం యథారాధనం తస్య మయా కార్యం మహాత్మనః ప్రసాద సుముఖాస్తన్మే కథయస్తు మహర్షయః అన్నటువంటి ఈ 2 శ్లోకాల దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం. ఇక్కడ ధ్రువుడు పలుకుతున్నటువంటి చక్కనైనటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, నేను ప్రణతుడను అయినట్టి నాకు మీచే ఆరాధ్య దేవుని గురించి వివరించబడింది. ఆయనకు సంతోషింపజేయడానికి నాచే ఏ మంత్రం జపించబడాలో అది తెలియజేయుగాక అని ధ్రువుడు చెప్పినట్లుగా, ఓ మహర్షులారా, ఓ మహాత్ములారా, ఆయనను ఎలా ఆరాధించాలో అది కూడా నాపై అనుగ్రహం చూపించి సుముఖలై తెలియజేయండి అని ప్రార్థించాడు ధ్రువుడు. ఆ మహర్షులని ధ్రువుడు ప్రార్థించే సమయానికి ఆయన వయస్సు ఇంచుమించుగా 4 తప్పితే 5 సంవత్సరాలు ఇంకా నిండలేదు. అంచేత భగవద్ ఆరాధన, భగవంతుడు తాలూకు జపం ఎలాగ చేయాలో ఆ వయస్సులో తెలియదు కాబట్టి, అందులోనే రాజకుమారుడు కాబట్టి పట్టుదలతో ఉండేటటువంటి ఆ రాజు తాలూకు సంతానం కాబట్టి ఆ ధ్రువుడు మహర్షులని ఆ జపం ఎలాగ చేయాలి, ఆ జపం చేయవలసిన మంత్రం ఏమిటి, అలాగే ఆరాధన ఎలాగ చేయాలి, అది చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అని ఇంచుమించుగా ఇక్కడ ధ్రువుడు అడిగాడు. అడగగానే ఋషులందరూ కూడా ఇలా పలుకుతున్నారు ధ్రువునితోని, రాజపుత్ర యథా విష్ణు ఆరాధన పరస్పరై కార్యమారాధనం తన్మే యథా పచ్రోత్తు మర్హసి అన్నటువంటి ఇక్కడ ఈ శ్లోకం దగ్గర ఋషులందరూ కూడా పలుకుతూ, ఓ రాజపుత్ర, విష్ణువును ఆరాధించుటయందు ఆసక్తి గల నరులచే చేయబడే ఆరాధన గురించి నీకు చెబుతాము. అది ఉన్నది ఉన్నట్లుగా శ్రద్ధగా విను, అది ఉన్నది ఉన్నట్లుగా విను అంటూ ఆ మహర్షులందరూ కూడా ఆ ధ్రువునితో పలికారు. పలకగానే ఆ మిగతా పూజ అనేటటువంటి విషయంకి వచ్చేసరికి ఎలా చెయ్యాలి, భగవద్ ఆరాధన కానీ భగవద్ జపం కానీ చేసేటప్పుడు ఏమిటేమిటి విడిచిపెట్టాలి అన్నది ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలోనే ఆ మహర్షులందరూ చెబుతున్నారు. జాగ్రత్తగా సావధానులై వినండి. ఎందుకు సావధానులై వినమంటున్నాను అంటే, మనం చేసేటటువంటి పూజలో మొట్టమొదటి ఆటంకమే దీపం. దీపం 1 ఒత్తి వెయ్యాలా, 2 ఒత్తులు వెయ్యాలా, లేకపోతే 3 ఒత్తులు వెయ్యాలా, నేతితో వెలిగించాలా, నూనెతో వెలిగించాలా, ఆవు నెయ్యి పర్వాలేదా, గేదె నెయ్యి పర్వాలేదా, ఇప్ప నూనె పర్వాలేదా, ఇంకొక నూనె పర్వాలేదా, ఇదే మన అనుమానాలు. పూజ అనేసరికి మనందరికీ కలిగినటువంటి మొట్టమొదటి అనుమానం ఏమిటయ్యా అంటే దీపం. ఊదొత్తు పొలతో వెలిగించాలి అని కొంతమంది, అగ్గిపెట్టితో వెలిగించాలని మరికొంతమంది. అక్కడ బ్రహ్మగారిగా కూర్చున్న బ్రాహ్మణుడికి ఇచ్చే విలువ పాడు ఏమీ ఉండదు. ఎందుకయ్యా అంటే ముఖ్యంగా అక్కడ ఈ
మా సప్త ఋషులు కూడా చెప్పినటువంటి శ్లోకంలో మొదటి పాదంలోనే అద్భుతమైనటువంటి ఘట్టం ఏమిటున్నది అక్కడ. బాహ్యార్థ అఖిలాం సిత్తం త్యాజయేత్ ప్రథమం నరః. నరుడు పూజ చెయ్యాలి అనుకునేటప్పుడు బాహ్యములైనటువంటి ఆలోచనలన్నీ కూడా చిత్తములోకి వస్తాయి, అవన్నీ కూడా విసర్జించాలి. ఏమిటవన్నీ? మొట్టమొదటిగా దీపం ఎలా వెలిగించాలి అనేటటువంటి అనుమానాన్ని తీసేయాలి. ఇక్కడ ప్రథమంగా చెప్పేటటువంటిది అది. సప్తర్షులు కూడా స్వయంభవ మన్వంతరంలో ఉండేటటువంటి సప్తమహర్షులు చెప్పినటువంటి మొట్టమొదటి మాట, పూజ కూర్చోగానే ఎవరో ఒకరు వచ్చి పూజ చేసేటటువంటి వారికి కానీ చేయించేటటువంటి వారికి కానీ ఈ ఈ సోషల్ మీడియా ఈ మాధ్యమాలలో వచ్చేటటువంటి పనికిమాలిన వీడియోలు చూస్తూ ఊదత్తు పూలతో వెలిగించాలి, అందులో గంధం వచ్చిన వాసన పూల ఉండాలి, అదేదో వాసన వచ్చినటువంటి ఊదత్తు పూల అది వెలిగిస్తే మరీ మహాప్రభావవంతంగా ఉంటుంది. ఇలాంటి మాటలన్నీ చెప్పి పూజని భ్రష్టు పట్టిస్తున్నటువంటి రోజులు. వాటన్నిటికీ ఒక పెట్టు ఈ శ్లోకం. ఏమిటది? ఆ శ్లోకాన్ని పూర్తిగా వినండి. మనం చేసేటటువంటి పూజలో పంచోపచారాలని, షోడశోపచార పూజలని, అలాగే చతుషష్ఠి ఉపచార పూజలని మనం పూజలకి లెక్క పెట్టుకొని చేస్తున్నాం. పూజలో కూర్చునేటటువంటి ఉపచారాల కన్నా పూజలో చేసే అపచారాలే ఎక్కువ అవుతున్నాయి మనకి. అందులో మొట్టమొదటిది బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టినటువంటి బ్రహ్మగారి మాట వినకుండా పోవడం. అమ్మా ఈ పని చెయ్యండి అంటే అది మానేస్తారు. ఎందుకు? పక్కన ఎవరో ఏదో చెబుతూ ఉంటారు, అమ్మ అలా కాదు ఇలాగ చేయండి, ఆచవానం చేసుకోండి, చేయి ఆచవానం చేసేటప్పుడు చేయి కడుక్కు ఆచవానం చేయి. ఇది ఎక్కడ వచ్చిందో ఈ శాస్త్రం తెలియదు. కొత్తవన్నీ అన్నమాట. ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఒక గొడ్డలు పెట్టు ఈ శ్లోకం. అది బుర్రకెక్కినట్లయితే పూజ ప్రభావం ఎలాగుంటుంది అన్నదో మనందరికీ తెలుస్తుంది. అందుకేంటంటే పూజ చేసేటప్పుడు ఆత్మ, మనస్సు, శరీరము, బుద్ధి ఇవి అన్నీ కూడా భగవంతుడి మీద ఉండాలి తప్ప బాహ్యముల మీద ఉండకూడదు అన్నది ఈ శ్లోకంలో చెప్పినటువంటి మొట్టమొదటి అర్థం. ఆ శ్లోకాన్ని అవధరించండి, జీవితానికి అన్వయం చేసుకొని పూజలో దాన్ని పాటించండి. అలాగ పాటించిన నాడు భగవంతుడు ఎందుకు కటాక్షించడో చూద్దాం. అలా పాటించకుండా పూజ చేస్తున్నప్పుడల్లా ఈ పక్క మేవుడు పిలుస్తున్నది, ఆ పక్క మేవుడు చూస్తున్నది, వెనకాతలు అలా ఏమిటి అనుకుంటున్నారు, మంత్రులుగా మంత్రాలు శుభ్రంగా చదువుతున్నారా, ఆయన మంత్రాలు చదువుతున్నారా, శ్లోకాలు చదువుతున్నారా లేదా, మనం ప్రత్యేకంగా పుస్తకం తెరిచి చూడటం, పంతులు గారు ఎక్కడ దాట వేసి వస్తున్నారు. ఈ దిక్కుమాలిన ఆలోచనల వల్ల ఏంటవుతున్నదంటే పూజలో ఉపచారాల కన్నా విపరీతమైన అపచారాలు చేస్తూ పూజ ఫలితం దక్కకుండా నిష్ప్రయోజనం అయిపోతున్నది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇంత గట్టిగా నేను చెబుతున్నాను, దానికి ప్రత్యక్ష సాక్షిభూతులు మేము పురోహితులు. పూజ చేసేటటువంటి పురోహితులందరం కూడా దానికి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాళ్ళం మేము. అందుకనే ఇంత గట్టిగా ఈ శ్లోకాన్ని మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. ఎందుకు అంటే ఈ విష్ణు పురాణం జీవితానికి అన్వయం చేసుకోవాలి కానీ తగలబెట్టుకోకూడదు అనేటటువంటి భావన నాలో గట్టిగా ఉన్నటువంటి మనస్సులో ఉండేటటువంటి ఆలోచన. అందుకు అందరూ కూడా ఈ పూజని ఎంత గట్టిగా, ఎంత భక్తితో, ఎంత శ్రద్ధగా చేస్తారో అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది పూజ. అసలు పూజ అంటే అర్థమేమిటన్నది ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది. బాబు పూజ అంటే పా అనే అక్షరానికి ఒక ఇది, జా అనే అక్షరానికి మరొక ఫలితము. ఈ దిక్కుమాలిన శ్లోకాలు ఇందులో ఉండవు పురాణంలోని. జపము అంటే ఏమిటి? జకారో జన్మ విచ్ఛేదనాయ పకార పాపనాశనం, అది జపం అంటే అర్థం. జపం మనం ఏమిటి చేస్తాం? కళ్ళు మూసుకోవడం, ఏదో రుద్రాక్షమాన్ని తిప్పుతుండడం, ఇది కాదు జపం అంటే. జన్మ విచ్ఛేదనాయ, జన్మానికి ఉండేటటువంటి సమస్త పాపములను పోగొట్టేది. మళ్ళా పునర్జన్మ లేకుండా ఏ భగవంతుడిని ఆరాధన చేస్తామో, ఏ భగవంతుడి నామాన్ని పట్టుకొని జపం చేస్తామో ఆ భగవంతుడు ఐక్యమైపోవడాన్ని జన్మ విచ్ఛేదనాయ పకార పాపనాశనం. పకారం అనేటటువంటి పాపాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. ఆ పదం తాలూకు అర్థం మనకి ఎన్ని జీవితాలు ఇతర మనకి బోధపడదు. ఎంతమంది మాలాంటి వాళ్ళని చెప్పినా మీకు అర్థం కాదు. అందుకు అర్థం చేసుకోవాలి, జీవితానికి అన్వయం చేసుకోవాలి అనేటటువంటి బాధతో చెప్పేటటువంటి శ్లోకం. చాలా జాగ్రత్తగా అవతరించండి ఈ శ్లోకం. కాస్త ఈ వీడియో సమయం తీసుకుంటుంది, ఎందుకంటే ఈ విష్ణు పురాణంలో ఉండేటటువంటి మహా అద్భుతమైనటువంటి ఘట్టాల్లో ప్రధానమైనటువంటి శ్లోకం ఇది. పూజ ఎలా చెయ్యాలి అన్నటువంటిది ఇక్కడ ఆ సప్త మహర్షులు, స్వయంభూ మన్వంతరంలో ఉండేటటువంటి సప్త మహర్షులు చెబుతున్నారు. బాహ్యార్థరఖిలామ చిత్తం త్యాజయేత్ ప్రథమం నరః తస్మిన్నేవ జగద్ధామ్ని తరః కుర్వేత నిశ్చలం
అన్నటువంటి శ్లోకం. ఈ శ్లోకం దాని తాలూకు అర్థం మనం తెలుసుకున్నట్లయితే, పూజ చేసేటటువంటి నరుడు మొట్టమొదటిగా విడిచిపెట్టవలసినటువంటి పదార్థం ఏమిటి? బాహ్య విషయాల నుంచి మనస్సును బయటకు తీయాలి, మనస్సుని లగ్నం చెయ్యాలి. పూజ చేయాలి. బాహ్య విషయాల నుంచి మనస్సును వదిలివేయాలి. మన మనస్సుకి బాహ్యమైనటువంటి విషయాలు ఏవీ తోచకూడదు. పూజ చేస్తూ అలా వాళ్ళు వచ్చారా, వాళ్ళకి సరైనటువంటి రిసీవింగ్ జరిగిందా లేదా, వాళ్ళు వచ్చి టిఫిన్ చేశారా, ఎలా ఉన్నది టిఫిను, ఎలా పూజా కార్యక్రమాలలో ప్రధానంగా బాధపడేటటువంటిది అలాంటి వాళ్ళు ఏంటయ్యా అంటే, పూజ యందు దృష్టి ఉండదు. ఎవరెవరో బంధువులు వస్తున్నారని వాళ్ళ యందే దృష్టి. మరి భగవంతుడు అక్కడ ఎందుకు ఉన్నట్టు? బంధువులే ఉంటారు కదా. అదే మా బాధ. అందుకోసమే ఇంత గట్టిగా దీన్ని చెప్పడం. బాహ్యమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని విడిచిపెట్టాలి. చేసేటటువంటి పూజ భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. చేసేటటువంటి పూజ నిశ్చలమైనటువంటి మనస్సుతో చెయ్యాలి. నిశ్చలం అంటే భగవంతుడు యందు మనస్సును లగ్నం చేసి చెయ్యడం నిశ్చలం. అంచేత సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిశ్చలమైనటువంటి తత్వంతో పూజ చేసిన నాడు జీవితానికి ముక్తి కలుగుతుంది అని దాంట్లో ఉండేటటువంటి అర్థం. అంత మహా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ ఘట్టంలో వస్తున్నాయి. అదన్నీ కూడా సావధానంగా జాగ్రత్తగా అందరూ అవధరించండి, అర్థం చేసుకోండి, జీవితానికి అన్వయం చేసుకోండి. అయితే ఇక్కడ ఆ భగవంతుడు చెబుతున్నట్టుగా సప్త మహర్షులు కూడా చెబుతూ, జగత్ ప్రకాశకుడైనటువంటి భగవంతుడు యందే నిశ్చలంగా మనస్సును నిలిపి పూజాది కార్యక్రమాలు చేయాలి అంటూ, ఏవమేకాగ్ర చిత్తేన తన్మేయేన ధృతాత్మన జప్తవ్యం యన్నిబోధయితత్ త్వం నః పార్థివనందన. పార్థివనందన అంటే ఓ మహారాజు కుమార, ఈ విధంగా ఏకాగ్రతతో కూడిన మనస్సుతో, తన్మయ చిత్తంతో, దృఢమైనటువంటి ఆత్మబుద్ధితో ఏది జపించాలో చెబుతాను, సావధానముగా విను. సావధానముగా మరోసారి ఎందుకు చెబుతున్నారు ఇక్కడ? మనం పెళ్లిల్లో చూస్తుంటాం, సులగ్నా సావధానా, శుభముహూర్త సావధానా, లక్ష్మీనారాయణ సావధానా అనేటటువంటి ఒక విధానపరమైనటువంటి కార్యక్రమాలలో ఆ ముహూర్తం సమీపిస్తున్న సందర్భంలో అందరూ కూడా సావధాన చిత్తులై ఉండండి, సావధానంగా వినండి, సావధానంగా చెయ్యండి, ప్రశాంతమైనటువంటి మనస్సుతో చెయ్యండి, ప్రశాంతమైనటువంటి మనస్సుతో జపించండి అన్నటువంటిది అక్కడ చెబుతున్నారు సప్త మహర్షులు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? పూజ అనేసరికి సావధానం అన్నది పక్కన పెట్టేసి, ప్రశాంతత విడిచిపెట్టేసి, అప్రశాంతతగా దేవుడి యందు భక్తి లేకుండా, పూజ యందు దృష్టి లేకుండా, భక్తి లేని పూజ పత్రికి చేటు అన్నట్టుగా, భక్తి లేని పూజ భగవంతుడికే చేటు అవుతున్నటువంటి రోజుల్లో మనం చేయవలసిన పని ఏంటి? జీవితానికి అన్వయం చేసుకోవాల్సింది ఏమిటి? అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? పూజ అంటే పూజలాగే చేయండి, పనుల కోసం చేయకండి. పూజ అంటే భగవంతుడి కోసం, పరమేశ్వరుడి కోసం చేయండి, మిగతా అంగు ఆర్భాటాల కోసం చేయకండి అన్నటువంటిది ఇక్కడ ప్రస్ఫుటంగా ఆ సప్త మహర్షులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, ఈ మహా అద్భుతమైనటువంటి శ్లోకంలో ఆ చెప్పినటువంటి సప్త మహర్షులు ఆ శ్లోకం, ఆ పదాన్ని జాగ్రత్తగా గ్రహించండి. హిరణ్యగర్భ పురుష ప్రధాన వ్యక్తరూపిణే ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే అనేటటువంటిది ఇక్కడ ఆ సప్తర్షులు చెప్పారు. హిరణ్యగర్భుడు, పురుషుడు, ప్రధానము, వ్యక్తరూపుడు, ఇవి అన్నీ కూడా శుద్ధ జ్ఞాన స్వరూపుడైనటువంటి ఓంకార శబ్ద వాచ్యమైన వాసుదేవునికి నమస్కారము అన్నటువంటిది ఇక్కడ చెబుతున్నారు. ఈ శ్లోకంలో సప్త మహర్షులు ఉండేటటువంటి వారందరూ కూడా ఒక మంత్రాన్ని జొప్పించారు శ్లోకంలో. ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే, జ్ఞానస్వరూపుడైనటువంటి వాసుదేవుడికి నమస్కారం చేస్తున్నాను. ఆ వాసుదేవుడు ఎవరు? హిరణ్యగర్భ స్వరూపుడు, అలాగే ప్రధానమైనటువంటి రూపంలో ఉండేటటువంటి వాడు, పురుషుడు, వ్యక్తము అంటే కనిపించేటటువంటి రూపంలో ఉండేటటువంటి వాడు అయినటువంటి ఆ వాసుదేవుని నమస్కరిస్తున్నాను. ఇది అష్టాక్షరి. ఈ ఓం నమో వాసుదేవాయ అన్నది అష్టాక్షరి. ఇందులో ద్వాదశాక్షరి ఉండేటటువంటిది భగవతయే అనేటటువంటి అక్షరం. ఆ భగవతయే అనే అక్షరం ఉన్నా లేకపోయినా
ఓం నమో వాసుదేవాయ అనే అక్షరం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి అక్షరాలు కానీ ఆ పదాలని పట్టుకొని పూజ చేస్తే ఎంతటి ఫలితం ఇస్తారో భగవంతుడు ఈ ధ్రువవాక్యంలో మనకు తెలుస్తుంది. ఇక్కడ సప్త మహర్షులు కూడా ఆ మంత్రాన్ని ఈ శ్లోకంలో జొప్పించి మనందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా చేస్తూ ప్రతి నిత్యము ఈ మంత్రాన్ని జపించండి అని చెబుతున్నారు ఇక్కడ. అయితే ఏతజ్జ జాప భగవాన్ జప్యం స్వయంభువో మను పితామహస్థవ తస్య తుష్టో జనార్దన అన్న శ్లోకం చెబుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఈ మంత్రాన్ని భగవంతుడైనటువంటి స్వయంభవ మనువు నీ పితామహుడు అంటే నీ తాతగారు, ఓ ధ్రువ, నీ తాతగారు పూర్వం జపించారు. ఆయన చేసిన జపం వల్ల జనార్దనుడు సంతోషించాడు. ధ్రువుడు తాలూకు తాతగారు స్వయంభవ మనువు. ఆయన చక్కగా జపించినటువంటి ఆ మంత్రం, ఇందాక చెప్పుకున్న మంత్రం, ఆ అష్టాక్షరి కానీ ఆ ద్వాదశాక్షరి కానీ ఆ మంత్రం చెప్పుకున్నంత మాత్రాన, జపించినంత మాత్రాన జనార్దనుడు సంతోషించి ఎలాంటి వరాల్ని ప్రసాదించాడు అన్నది ఇక్కడ చెబుతూ, తదౌ యథాభిలషితాం బుద్ధిం త్రైలోక్య దుర్లభాం తథా త్వమపి గోవిందం తోషయేతతు సదా జపన్ అన్నటువంటిది ఇక్కడ సప్త మహర్షులు చెప్పినటువంటి శ్లోకం. 3 లోకాలలోనూ దుర్లభమైన కోరిక ఐశ్వర్యాన్ని, కోరిన ఐశ్వర్యాన్ని ఆ జనార్దనుడు స్వయంభవమునకు ప్రసాదించాడు. ఆ రీతిగా నీవు కూడా ఈ మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించి గోవిందుని సంతోషపరచు అన్నారు అని ఇక్కడ ఈ శ్లోకాలలో మనకి తెలుస్తున్నది. అంచేత మనం చేయవలసింది, స్వయంభవమనం చేసినటువంటిది తపస్సు. ఆ అష్టాక్షరీ మంత్రాన్ని పట్టుకొని తపస్సు చేస్తే అతి దుర్లభమైనటువంటి కోరినటువంటి కోరికలను, ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడైనటువంటి జనార్దనుడు స్వయంభవమనుకి ఇచ్చాడు. అలాగే మనం కూడా అంత ఏకాగ్ర చిత్తంతో బాహ్యములైనటువంటి విషయాన్ని విడిచిపెట్టేసి భగవంతుడి దగ్గర, భగవంతుడి కోసం, పరమేశ్వరుడైనటువంటి జనార్దనుడి కోసం చేయవలసినటువంటి మంత్ర జపం మనం ప్రతినిత్యము చేస్తే ఖచ్చితంగా ఆయన మనకి ఆ కోరినటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అన్నది ఈ 11వ అధ్యాయం వరకు సారాంశము. అంచేత ఈ 11వ అధ్యాయంలో ధ్రువుడు, ఆయనకు వచ్చేటటువంటి క్లేశము, తద్వారా సప్త మహర్షులను దర్శించడము, ఆ సప్త మహర్షులు చెప్పినటువంటి రీతిన ఈ మహామంత్రాన్ని గ్రహించడము, తర్వాత 12వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఘట్టాలలో ధ్రువుడు తాలూకా తపస్సు, భగవద్ దర్శనం, వర ప్రాప్తి, ఇవి అన్నీ కూడా 12వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 12వ అధ్యాయం కూడా ఇంచుమించుగా 100 శ్లోకాల దగ్గర ఈ 12వ అధ్యాయం ఉన్నది. అది కూడా అసలు ధ్రువుడు తాలూకా తపస్సు ఎలా ఉన్నది అన్నది అది తెలుసుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ధ్రువుడు అంతటి ఆయన అంత చిన్న వయస్సులో, 4-5 ఏళ్ల వయస్సులో భగవంతుడి కోసం చేసినటువంటి మహాద్భుతమైనటువంటి తపస్సు గురించి తెలుసుకున్నట్లయితే మన జీవితం ధన్యమైపోతుంది. అంచేత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి. అలాగే ఈ విష్ణు పురాణాన్ని వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం. స్వస్తి.